వాక్యం పరిశీలించేద్దాం మనం. పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి పరలోకంలో ఉన్న ప్రేమైన తండ్రి, మా ఆత్మలకు మూలమైన దేవ, మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి యందు మేము సంతోషించడానికి, నేను ఉల్లసించడానికి దేవా, మీ యొక్క అద్భుతమైన సన్నిధి కాంతిని చూసి తండ్రి నాయన మేము ఉండడానికి, ఆనందంతో జీవించడానికి మీరు మాకు చక్కని అవకాశం ఇచ్చారు దేవా. ఈ దినం చూడక చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. మమ్మల్ని అయితే సజీవులుగా ఉంచే తండ్రి మీకు స్తోత్రాలు దేవా. మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకు బదులుగా మేము ఏం చేయగలం తండ్రి దేవా. అయినప్పటికీ కూడా మా ఈ చిన్న జీవితాన్ని మీకు సమర్పించి మా బ్రతుకుల్లో ఏ లోపం లేకుండా తండ్రి నేను మా సేవ దేవ పరిచర్యలో మా ప్రవర్తన అంతట్లో మీ అధికారాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని గణపరిచే వారంగా మా బ్రతుకు మూలంగా మమ్మల్ని ఉంచండి. మాలో మీకు ఆయస్కరమైన ప్రతిది కూడా తీసివేసి మమ్మల్ని మీ యందు తండ్రి స్థిరపరచమని, బలపరచమని దేవా. మీరు మమ్మల్ని చూసి మరింతగా సంతోషించిన మా జీవితాలు సరిచేసుకుని కృపనివ్వమని, మాలో ఉన్న ప్రతి ఆయస్కరమైనది మీకు వ్యతిరేకమైన తీసేసుకోవడానికి, మీకు మరింతగా దగ్గరగా అవ్వడానికి, మిమ్మల్ని మరింతగా ఆనందపరిచే విధంగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం విశ్వసనీయతకు బదులేది లేదా నమ్మకంగా ఉంటే దానికి బదులు ఏముంటుంది, లేదంటే ఇలా కూడా అనొచ్చు, మనం ఎవరికైనా మేలు చేస్తే తిరిగి మనకి మేలు ఎలా జరుగుతుంది అనేది ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం అండి. ప్రస్తుత దినాల్లో నుండి మనం అందరం ఎంత భయంకరమైన స్థాయిలోకి వెళ్ళిపోయి ఉంటే, స్వార్థానికి ఒక ఉదాహరణ చెప్పాలంటే మనమే కనబడుతుంది. స్వార్థం అంటే ఎలా ఉంటుందంటే, దానికి ఒక బొమ్మ గీస్తే మన చిత్రమే వస్తుంది, దానికి ఒక మాట ఇస్తే అది మన మాటే ఉంటుంది. భయంకరమైన స్వార్థంతో జీవిస్తున్న ప్రస్తుత కాలంలో మనం అందరం కూడా ప్రియులారా, దేవునికి మనం నచ్చేటట్టయితే బ్రతకలేదు, కానీ మనకు నచ్చినట్టయితే మనం ఏం చేస్తున్నామండి, బ్రతుకుతున్నాం కదా. ఇలాంటి నేపథ్యంలో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికే బాధ వచ్చినా, ఎవరికే దుఃఖం కలిగినా మనం అందరం వారి గురించి అస్సలు ఆలోచించట్లేదండి. ఆలోచించారా? క్రైస్తవులు అనేవారు ఇతరుల గురించి ఆలోచించే మనసు కలిగిన వారుగా ఉండాలి. అసలు మనిషి అనేవాడు ఉండాలి. క్రైస్తవులు సర్వత ముందు మనిషిను. ఒక కాకి కరెంట్ షాక్ కొట్టి ఎలక్ట్రికల్ ఫోల్డ్ నుంచి పడిపోయిందండి. మిగతా కాకులన్నీ ఏం చేస్తాయి, అక్కడికి వచ్చి అరుస్తాయి. ఎందుకు? దాన్ని బ్రతికించలేకపోయినా కనీసం దాని యొక్క అంతిమ సంస్కారంలో, లేదంటే కనీసం ఈ లేస్తదేమని ఆలోచన ఏం చేస్తుంది, అది అరుస్తుంది. ఒక పిల్ల కాకిని మేడ మీదకి వచ్చిందని ఒకసారి పిల్ల కాకి ఉంది కదని చెప్పి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళే ప్రయత్నం చేసింది. అది అరిచింది. మిగతా కాకులన్నీ వచ్చి మన ఫోటో ఐడెంటిఫై పెట్టుకుంటేనేమో మనం టార్గెట్ చేస్తే ఎప్పుడు మేడ మీదకి వెళ్ళినా సరే. మీకు అర్థమవుతుందా? మనం ఏ చెట్టు కింద పడిపోయింది అనుకోండి, వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్తే మిగతా కాకులను అక్కడికి వెళ్తే మనం ఏం చేస్తే టార్గెట్ చేస్తాయి. అంటే వాటికున్న యూనిటీ, వాటికున్న ఐక్యత, వాటికున్న ప్రేమ తమ సహచరుల పట్ల మనకైతే లేదండి. కష్టం అయినప్పుడు, బాధ అయినప్పుడు, సమస్య అయినప్పుడు మనం అందరూ ఏం చేయాలంటే స్పందించే గుణం అయితే ఉండాలి. అది లేనప్పుడు మనిషి అయినా మానైనా ఒకటే అంటారు, రాయి అయినా మనిషి అయినా ఒకటే కదా. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, మన సంఘాల్లో అప్పుడప్పుడు కొందరికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు వారి గురించి ప్రార్థించమని మీకేం చేస్తాను, నేను ప్రార్థించడం కాదు, మీరు కూడా ప్రార్థించాలని, ఎందుకంటే మన అందరూ ప్రార్థన సంఘంగా చేసే ప్రార్థన దేవుడు వింటాడని పెడతాం. సో ప్రార్థన చాలా మంది చేయొచ్చు, మంచిది, వెరీ గుడ్. కానీ ఆసుపత్రి పాలైపోయినప్పుడు, మళ్ళీ చెప్పండి, హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు, హాస్పిటల్ వేరు, హాస్పిటాలిటీ వేరండి. హాస్పిటల్ అంటే మనల్ని రోగం కుదుర్చుకునే స్థలం. హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం. ఈ హాస్పిటల్ అయినా హాస్పిటాలిటీ అయినా అంటే ఆతిథ్యమైన ఆసుపత్రి అయినా, ఈ రెండు విషయాలు మనం చాలా ఫస్ట్ ఉండాలి. ఏ విషయాలు ఉండాలి? మొదట
హాస్పిటాలిటీ అయినా అంటే అనగా ఆతిథ్యమైన, ఆసుపత్రి పాలైనా, దవాఖానకి తెలంగాణ భాషలో చెప్పాలంటే పోయినా ఏం చేయాలండి? మనం అందరం ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళి మన వాళ్ళని పరామర్శించాలి. లేదా ఒకవేళ ఎవరైనా ఆతిథ్యం కోసం వచ్చారు అనుకోండి, వారికి ఏం చేయాలి? ఇమీడియట్గా మనము ఆతిథ్యం ఇవ్వాలి. గేటు బయట పెట్టి తలిపేసేకూడదు. ఆ మాటలు చెప్పి వెళ్ళిపో అలా ఇలానే అయితే చెప్పకూడదు. ఆలోచించండి. దాని గురించి చక్కని ఉపమానం కూడా చెప్పారు. ఏ స్నేహితుడికైనా మరో స్నేహితుడుండి ఆ స్నేహితుడింటికి మరో స్నేహితుడు ఇచ్చాడు. స్నేహితుడికి స్నేహితుడు, ఏ అనే స్నేహితుడికి బి అనే స్నేహితుడు ఉన్నాడు. బి అనే స్నేహితుడికి సి అనే స్నేహితుడు ఇచ్చాడు. అది అర్ధరాత్రి వేళ, ఆయన దగ్గర ఏం లేదు. అప్పుడు ఏ అనే స్నేహితుడి దగ్గరికి బి అనేవాడు వచ్చాడు. నా ఇంటికి స్నేహితుడు ఇచ్చాడు, సి అనే స్నేహితుడు ఇచ్చాడు, వాడికి నేను ఎప్పుడు భోజనం పెట్టాలి, నా దగ్గర ఏం లేదు. వచ్చేసి వాళ్ళని డోర్ కొడుతుంటే అలా కొడతా ఉంటే, ఇదిగో ఇప్పుడు నా పిల్లలు పడుకున్నారు నేనేం చేయాలని అంటే అతను మాటికి అలా అడగడం ద్వారా ఏం చేస్తారు? లేచి డోర్ తీస్తా లేదా? ఈ సందర్భాన్ని మనం గమనించండి. ఎవరైనా మన దగ్గరకు వస్తే, ఇలాంటి ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? బెల్లం కొట్టిన రాయిలా ఉండకూడదండి. రాయిని ఇప్పుడు మనం కత్తితో అట్లా ఒకప్పుడు బెల్లంతో కత్తి పడుకుంటారు, సారీ రాయితో కుట్టేవారు బెల్లాన్ని. బెల్లం కొట్టిన రాయిలా ఉంటారని అందుకే మాట వచ్చింది. మనం ఈరోజు ఎవరికి బాగోపోయినా అసలు స్పందించలేదు. గ్రూప్లో పోస్ట్ పెట్టాం, ఎవరైనా ఆసుపత్రుల్లో ఉన్నారంటే ఇమీడియట్లీ మీరందరూ ఏం చేయాలి? వాళ్ళు మన సంఘస్థులు కాదు కదా, వాళ్ళు మన దగ్గర వాళ్ళు కాదు కదా, మన కాలనీ వాళ్ళు కాదు కదా, మన ఊరు వాళ్ళు కాదు కదా అని అనుకోకండి. ఇప్పుడు మనకి సుమారు ఎన్ని బ్రాంచ్లు మీకు తెలుసు. ఈ బ్రాంచ్లో ఎవరికి బాగోపోయింది సరే ఇమీడియట్లీ మీరు ఏమవ్వాలి? ఆసుపత్రి పాలయ్యాడంటే చూడడానికి వెళ్ళాలి. మీరు వెళ్ళరు. మీరు వెళ్తారా? వెళ్ళి ఎవరిని పరామర్శించరు. మీకే కనుక కష్టం వస్తే ఏం చేస్తారు? 10 సార్లు ఫోన్ చేస్తారు కదా. మరి వాళ్ళది కష్టమే కదా. కష్టాల్లో ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి? ఇబ్బందులు ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలండి? చెప్పండి. జ్ఞాపకం చేసుకోలేదా? చూడండి, హెబ్రీ పత్రిక, హెబ్రీ రాసిన పత్రిక నుంచి 13వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు కష్టాల్లో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు? శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించే వారిని జ్ఞాపకము చేసుకునుడి. ఆ పై మాట కూడా చూడండి. ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం చేస్తారు. దాని తర్వాత ఆతిథ్యాన్ని గురించి చెబుతూ ఇంకొక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆతిథ్యాన్ని గురించి అయినా, కష్టాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవడం గురించి అయినా, రెండు ఒకటే. చూడండి, మీరును వారితో కూడా బంధింపబడిన వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరు శరీరంతో ఉన్నారు కనుక బాధపడే వారిని జ్ఞాపకము చేసుకునుడి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకంటే ఈరోజు నీకు బాగుంది, ఓకే, రేపు నీకు బాగుంటుందని గ్యారెంటీ ఉందా? పోనీ రేపు ఓకే, ఓ సంవత్సరం పోయాక నీ పరిస్థితి, ఒక 6 నెలలు పోయాక నీ పరిస్థితి, ఆ డోర్ వేసిందమ్మా. కనుక మనం బంధింపబడిన వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆసుపత్రుల్లో ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలట? ఇప్పుడు వేరే సంఘాల్లో ఉన్నవారు నీకు తెలియదండి ఇన్ఫర్మేషన్, వాళ్ళ గురించి సమాచారం తెలుసా? కనీసం మనందరూ ఒక సహవాసంలో ఉన్నాం, మనందరూ ఒక గొడుగు కింద ఉన్నాం, అవునా? అలా ఉన్నప్పుడు ఆసుపత్రి పాలు అయ్యారు, ప్రార్థన చేయండి అని అన్నప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? నేను చూస్తాను కొత్త రోడ్డు సంఘంలో ఎవరికైనా బాగోకపోతే అడిగారు నుంచి ఎవరు వెళ్ళరు. అది మీకు తెలిసిన ముక్క పరిస్థితులు అయితేనే వెళ్తారన్నమాట. మిగతా వారు సంఘస్థులు గారా? మీతో మాట్లాడలేదండి వాళ్ళు, మీరు వెళ్ళరా చూడడానికి? కొమ్మాది సంఘంలో ఎవరికైనా ప్రాబ్లం అయితే వెళ్ళాలొద్దా? మరి ఎందుకు వెళ్ళట్లేదు? మీరు ఎప్పుడు చూస్తున్నాడు, మిమ్మల్ని ఎప్పుడు చూస్తున్నాడు, మీరు ఎప్పుడు కూడా అలా వెళ్ళట్లేదు. అసలు ఇది ఇలాంటి లక్షణం క్రైస్తవుడు లక్షణం కాదు, మనిషి లక్షణం కాదు. బంధువులు ఎవరికైనా బాగోపోతే అంత ఎందుకంటే మన క్రైస్తవుల కంటే అన్ని జిల్లా బెటర్ అంటే మన వీధిలో ఎవరికైనా ఒక ఆసుపత్రులు వేయాలంటే ఏం చేస్తారు? ఊరంతా చూడడానికి వెళ్తారు లేదా? మరి క్రైస్తవులు ఉండి మీరు దేవుని ప్రేమ మెరుగుంది, మీరు ఏంటంటే ఎలా చేస్తున్నారు అంటే మనకి ఏం చేయట్లేదు. ఇప్పుడు మనం విలువలు మర్చిపోతున్నాం. ఏం మర్చిపోతున్నారండి? క్రైస్తవులు విలువలు మర్చిపోతున్నారు. మీరు మంచం మీద ఉన్నప్పుడు మీకు అర్థమవుతుందండి సీన్ అండి, అంతవరకు మీకు ఇదైతే అర్థం కాదు.
ఎవరింటికైనా ఆకలి దప్పులతో వెళ్ళినప్పుడు వాళ్ళు మనం ప్రక్కన పెట్టేసినప్పుడు మనకు అర్థం అవుతుంది ఏంటిది, అంతేనా? మన ఇంటికి వచ్చే వ్యక్తికి మనం ఎందుకు సత్కరించాలి, ఎందుకు ఆతిథ్యం ఇవ్వాలని, అవునా కదా? మనం ఇలాంటి పట్టించుకోవట్లేదండి. మనుషులుగా మనం బ్రతకాలంటేనండి కొన్ని విషయాలు అయితే మనం ఏం చేయాలండి, ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఈరోజు నీ దగ్గర ఉంది, మాటికి నీ పొరుగువానికి ఇంటికి వెళ్ళకూడదు, తప్పదు. ఒకసారి రెండుసార్లు లేదు, కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి వెళ్ళకూడదు. సామెతల గ్రంథంలో మాట్లాడుతుందండి, నీకు కష్టం వచ్చినప్పుడు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకంటాడు. నీ సహోదరుని ఇంటికి ఎవరింటికి వెళ్ళాడు? నీ పొరుగు అని ఇంటికి వెళ్తే మేలు అంటాడు, మంచి అంటాడు. ఎవరు? సొలొమోను గారు. నీ కష్టం వచ్చినప్పుడు ప్రతిసారి నీ సహోదరి ఇంటికి పరిగెత్తకు. 10 సార్లు అసహ్యంగా ఉంటుంది అది. ఎన్నిసార్లు వాళ్ళు మాత్రం సాయం చేస్తారు, ఎన్నిసార్లు వాళ్ళు మాత్రం చేస్తారు? ఒకసారి 2 సార్లు 10 సార్లు చేయించుకోకూడదు. మనకు కూడా సభ్యత ఉండదు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే, నీ పొరుగువాడు దగ్గరికి వెళ్ళు, వాడైనా మంచిది అంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఆతిథ్యం చేయడానికి, ఆసుపత్రిలో పాలైనప్పుడు మనం సాయపడడానికి కొన్నాను. వేసేసి దగ్గరికి వేసి తలుపు దగ్గరికి వేసి లేట్గా అమ్మర్స్ లేట్గా వస్తారు. అసలు తలుపు వేసి పడేయాలి, మొత్తం తన గేట్ వేసి పడేయాలి. ఎప్పుడు లేటే. ఎక్కడికి వచ్చాడు మనం? అది ఎందుకు చేయాలో చెప్తాను. మీరు ఒకవేళ మేలు చేస్తే, కష్టం ఉన్నవారికి మేలు చేస్తే, ఆసుపత్రుల్లో జ్ఞాపకం చేసుకుంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే, బదులుగా ఏం జరుగుతుంది? ఆతిథ్యం ఇస్తే. కష్టాలు ఉన్న వారికి మీరు చేయూతనిస్తే, ఆతిథ్యం ఇస్తే మీకు ఏం జరుగుతుంది? ఈరోజు దీని మీద మనం దృష్టి పెడదాం. అదే విశ్వసనీయత. నమ్మకంగా ఉంటే, నమ్మకంగా ఉండడానికి కలిగే బదులు ఏంటి? బదులంటే మీరు ఎవరికైనా ఏదైనా ఇస్తే తిరిగి వచ్చేదాన్ని ఏమంటారు? బదులే కదా. మీరు నమ్మకంగా ఉంటే, విశ్వసనీయత కలిగి ఉంటే మీకు వచ్చే బదులు ఏంటి? ఈరోజు మనం ఏం చేద్దాం, దాని గురించి నేర్చుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం నుంచి 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం నుంచి 2వ అధ్యాయము 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోమును ముందరు నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నాకు సహాయము చేయవచ్చిరి, నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము అంటాడండి. దావీదు గారికి వచ్చిన కష్టంలో, దావీదంత రాజుకే కష్టం వచ్చిందండి. మరి మనకు వస్తారా కష్టాలు? చక్రవర్తి, దేవుని దయ పొందినవాడు, గొర్రెల దొడ్డి నుంచి ఇశ్రాయేలు పాలకుడికి వెళ్ళాడు. గొర్రెలు పాలించే పాలకుడు కాస్త ప్రజల పాలకుడిగా మారాడు. అలాంటి ఆయనకే కష్టాలు వస్తాయి అంటాం. ఎవరికైనా రావచ్చు కష్టాలు. రాజుకైనా వస్తాయి అంటే, బంటుకైనా వస్తాయి, ధనవంతుడికైనా వస్తాయి, పేదోడికైనా వస్తాయి. కష్టాలు రాకుండా ఎవ్వరికి ఉండదు. ఎప్పుడు టైం ఒక్కలా ఉండదు కదా, టైం గిర్రని తిరుగుతుంటది. ఈరోజు బాగా ఉన్న వాళ్ళు రేపు ఏమైపోతారు, ఏమి లేని వాళ్ళు అయిపోతారు. ఈరోజు అడుగు తిన్న వాళ్ళు రేపు పోతారు. అందరికీ అన్నం పెట్టేంత గొప్ప స్థాయికి అయితే చేరిపోతారు. కాబట్టి సమయము మనకేం చేయాల్సిన చాలా విషయాలు నేర్పిస్తుంది. కాబట్టి సమయాన్ని ఎరిగి మన స్థితి ఎరగాలి. దావీదంతటి వాడికి కష్టాలు వచ్చాయి. దేవుని నమ్ముకున్నాడు. పైగా అతను దేవుని నమ్మడే నమ్మలేదా? నమ్మిన దావీదుకే కష్టాలు వచ్చినప్పుడు మరి మనకి వస్తారావా? వస్తాయి. కాబట్టి బంధకములో ఉన్నవారిని మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోండి. ఆతిథ్యం చేయ మరవకండి. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు సుమా. ఈరోజు ఉందని గర్వించుకో, వెర్రవీకు, రేపు లేదని చింతించుకో, బాధపడకు. ఎప్పుడు ఒకేలా ఉండే ప్రయత్నించండి. చూడండి, దావీదు అలా పారిపోయినప్పుడు ఎందుకు పారిపోయాడు? సొంత కొడుకే. శత్రువు ఎవరండి ఇక్కడ? అబ్షాలోము. సొంత కొడుకే తన మీద తిరుగుబాటు చేసి తానే రాజునని ప్రకటించుకున్నాడు. అలా ప్రకటించుకుని ఎక్కడ చంపేస్తారేమో భయంతో అరణ్యాన్ని మళ్ళీ బాట పెట్టాడు. ఒకసారి సౌలు వలన ప్రాణాపాయంతో అరణ్య బాట పెట్టాడు. ఇప్పుడు ఎవరి వల్ల ప్రయాణం బాట పట్టాడండి? కొడుకు వాళ్ళ బయట ప్రయాణం పట్టాడు. అదే అడవి బాట పట్టాడు. అలా వెళ్ళినప్పుడు రాజు అయితే సింహాసనం మీద ఉంటే అన్ని చెల్లుబాటు అవుతాయి. ఆయన దగ్గరికి అన్ని సేవ చేస్తుంటారు.
ఆయన బదులుగా మరొకరు కూర్చున్నాడు. అధికారం అంతా అక్కడ ఉంది, ఇక్కడ తినడానికి లేదు. యాక్చువల్గా రాజు అంటే అరణ్యానికి వెళ్ళినా ఆయనకి ఏం కొద్దో చెప్పండి, ఎడారిలో ఉన్న ఆయనకి ఏం కూడా తక్కువ ఉండదు. కానీ ఇప్పుడు అన్ని వదులుకొని వచ్చేసాడు భయంతో. అలాంటప్పుడు ఆయన దగ్గర ఏం లేదు. ఆయనతో పుట్ట ఉన్న పరివారానికి మరి తిండి తిప్పలు అవసరం లేదా? భోజనం కానీ, నీళ్లు కానీ, లేదంటే వారికి కావాల్సిన కనీస సౌకర్యాలు కావాలదా, అవి ఇచ్చేవారు లేదు. అవి ఇవ్వడంలో ఎవరు సహాయం చేశారట? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నేను నీ సహోదరుడైన అబ్షలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలియు కుమారులు నా సహాయమునకు వచ్చిరి. ఆయనకి సహాయం చేశారట. దావీదు గారు చనిపోయే టైం అనేది ఈ 2వ అధ్యాయం స్టార్టింగ్లో దావీదు గారు సొలొమోను తన కొడుకుని సింహాసనాన్ని అధిష్ఠించేలా చేసి తర్వాత ఏంటంటే అతనికి బదులుగా రాజుగా అతను కూర్చుని పెట్టాక అప్పుడు చెప్తున్నాడు మాట. ఆ టైం దగ్గర కూడా పెద్దగా వెళ్ళిపోయి టైం దగ్గర పడిపోయింది, తెలిసిపోయింది భక్తులకు, తెలిసిపోతుంది. తను వెళ్ళే టైం అయితే తెలిసిపోతుంది. నా మరణకాల సమీపమైంది నాయన అంటూ సొలొమోనుకి ఇలా ఆజ్ఞాపిస్తుంది. ఎలా బ్రతకాలి దేవుడి కోసం, ఏమేమి చేయాలి చెప్తూ, తనకి ఎవరు సాయం చేశారు, తనకి ఎవరు హాని చేశారు, తనకి మేళ్ళు ఎవరు చేశారు, తనని ఎవరు ముప్పతప్పులు పెట్టారు, తిట్టారు, ఇవన్నీ గుర్తుంటే లేదా? చచ్చిపోయేటప్పుడు మనకు అందరు గుర్తుంటాయి. మనం కూడా చచ్చిపోయేటప్పుడు ఏం చేయాలి తెలుసండి? బాధ్యతలు అప్పగిస్తుంటారు. చనిపోయేటప్పుడు ఏం అప్పగిస్తుంటారండి? బాధ్యతలు అయితే అప్పగిస్తుంటారు అందరికీ కదా. మరి మీరేమైనా అలా పొందుకున్నారా మీ అమ్మగారు నాన్నగారి దగ్గరికి? ఎప్పుడైనా అలా మీరేం నోటీస్ చేశారా? నేనైతే మా అమ్మ పక్కనే పడుకున్నాను. మా అమ్మ నిద్రలో ఎప్పుడు చనిపోయింది నాకు తెలియదు. మా అమ్మ నాకేం చెప్పలే. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నేను లేను. మా చెల్లిని ఊరి నుంచి తీసుకురావడం కోసం వెళ్ళిపోయాను, చాలా దూరం తెలిపోయాను సార్. సో మరి మీకు ఎవరైనా ఏం చెప్పారా? మీ అమ్మని గారు నాన్నగారు చచ్చిపోయినప్పుడు మంచిదండి. ఇక్కడ దావీదు సొలొమోనుకి అన్ని చెప్తున్నాడు, నాకు సహాయం చేసేది వీళ్ళు. ఆ సహాయం చేసేవాళ్ళు నువ్వేం చేయాలి? నాకు సహాయం చేశారు కదా అని. రైట్, డోర్ దగ్గరికి వేసండి, నాయిస్ వస్తుంది. నాకు సహాయం చేసిన వారిని నువ్వు మరొక నాయన అంటాడు. మనకు సహాయం చేసేవారిని మనమైతే మరొకరు. సొలొమోను ఎలా అనొచ్చు, తండ్రి గారు మీకు వారు సహాయం చేశారు, నాకు సహాయం చేయలేదు కదా, నేనెందుకు వారికి సహాయం చేయాలి అని అనలేదు సొలొమోను. తండ్రి మాట ఎంత చక్కగా విన్నాడంటే ఎవరు? సొలొమోను కదా. ఈ చరిత్రకు సంబంధించిన నేపథ్యాన్ని కనుక మనం చూస్తే, మనకి మేలు చేసేవారికి మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి? మరచిపోకూడదు. అది నీ వల్ల కాలేదనుకోండి, నీ కొడుకు వలన నీ కూతురు వల్ల దాన్ని ఏం చేయాలంటే తిరిగి బదులైతే చేయాలంట. చూడండి, అందుకే అంటారు మనం ఎవరి దగ్గర ఉపకారం పొందినప్పుడు తిరిగి ప్రత్యుపకారం వారికి చేయాలి, లేదంటే వారికి మనం ఏమైపోతాం? రుణపడిపోతారట. ఆ రుణపడడం ఉండడం ఇష్టం లేక దావీదు ఏం చేసినట్టు తన కుమారుడికి చెప్తున్నాడు, నాయన నేను మీ అన్నకి ముందర నుంచి పారిపోయినప్పుడు నాకు సహాయం చేశారయ్యా. బరిజీయుల కుమారులు నాకు సహాయం చేశారు, నువ్వు వారికి అయితే ఎలాంటి సహాయం చేయాలి? ఏం చెప్తుంది చూడండి, నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో వారిని చేర్చుము. బా, ఎందుకు ఆయన ఏం సాయం చేశాడు ఒకసారి చూద్దామా? 2వ సమూయేలు గ్రంథం నుంచి 17వ అధ్యాయం 27 నుంచి 29 చూద్దాం. బదులుగా సొలొమోనుకి వారికి ఎలాంటి గొప్ప స్థాయిని ఏమన్నాడో చూడండి దావీదు. 2వ సమూయేలు గ్రంథం నుంచి 17వ అధ్యాయము 17వ అధ్యాయము 27 నుంచి 29 చూద్దాం. దావీదు మహాయనునకు వచ్చినప్పుడు అమ్మోనీల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడు షోబియును లోదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రోగీలము ఊరివాడిన గిలాదీయుడైన బర్జియేలీయులు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పుకొని ఉందరని తలంచి
పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యావలి పిండి వేచిన గోధుమలు, కాయదానం ధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనము చేయుటకై తీసుకుని వచ్చారు. ఇక్కడ సహాయం చేసేది ఎంతమంది కనబడుతున్నారు మనకి? ఏంటి, ముగ్గురు కనబడుతున్నారు. ఎవరెవరు? నాహోష్ కుమారుడు షుబియును, లొదేబారు ఊరివాడు అమీయేలు కుమారుడైన మకీరును, అండి రొగేలము ఊరివాడైన గిలాయదీయుడైన బర్జేయుడు. ఈ ముగ్గురులో దావీదు ఎవరిని గురించి ప్రిఫర్ చేస్తున్నాడు? మకీరుని గురించి ప్రిఫర్ చేయట్లేదు. తర్వాత మాకీర్ని ప్రిఫర్ చేయట్లేదు. ఇంకెవరండి? నాహోషు కుమారుడు షొబియును కూడా ప్రిఫర్ చేయట్లేదు. షోబూర్ను ప్రిఫర్ చేయట్లేదు, మాకీర్ని ప్రిఫర్ చేయట్లేదు, బర్జియేల్ని మాత్రం ప్రిఫర్ చేస్తున్నాడు. ఎవరు? దావీదు. అంటే మిగిలిన వారిద్దరికి ఆయన మేలు చేశాడు. ఆయన మరలా తిరిగి సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు ఏమైందంటే తిరిగి వాళ్ళకి మేలు అయితే చేశారు, కానీ ఎవరికి మేలు చేయలేదు అడుగుతాడు దావీదు. అబ్షాలోము చనిపోయిన తర్వాత పరిపాలన చేయడానికి వెళ్లే ముందు నేను నీకేం చేయాలి, నువ్వు నాతో పాటు వచ్చి పట్టణంలో ఉండొచ్చు కదా అని అడుగుతాడు. ఎవరు? దావీదు. బర్జియేల్. ఆయన చాలా ముసలోడు. ఇప్పుడు నేను నది దాటి అవతలకు రాలేను, నేను వచ్చి ఏం సుఖపడగలను? ఆల్రెడీ నా జీవితం చర్మాంకంగా వస్తుంది, నాకు అక్కర్లేదు నాయన, నువ్వు క్షేమంగా ఉన్నాయన దీవించి పంపించారు. ఎవరు? బర్జియేల్. అంటే దావీదుకు సాయం చేసిన మాకీరికిని అండి, మిగతా ఇంకెవరు? నాహోష్ షోబీకుని సాయం షోబీకిని సాయం, అక్కడికే ఆయన ఏం చేసింది, పరిపాలన చేస్తున్న కాలంలోనే హెల్ప్ చేసాడు. కానీ అక్కడ హెల్ప్ చేయలేనిది ఎవరికి? బర్జియేల్. ఈ బర్జియేల్ ముసలివాడు. అందుకనే ఇప్పుడు దావీదు సొలొమోనుకి ఏం చెప్తున్నాడు? నువ్వు బర్జియేలు కుమారుల్ని, బర్జియేలు చచ్చిపోయాడు కదా అప్పటికే, బర్జియేలు అప్పటికే చచ్చిపోయాడు. ఎందుకంటే అప్పటికే ముసలోడు. నేను ముసలోడిని వచ్చి ఆ సుఖానికి కష్టానికి ఉన్న తేడా నేను తెలుసుకోలేని వచ్చి నీ దగ్గర ఏం చేయగలను, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. ఎవరు? బర్జియేలు. కాబట్టి బర్జియేల్కి హెల్ప్ చేయాలనుకున్నాడు. ఎవరు? దావీదు. చెయ్యాలనుకుంటే ఎవరు ఉన్నారు? అతని కుమారులు ఉన్నారు. దావీదు తర్వాత అతని కుమారుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు, సొలొమోను. ఇప్పుడు సొలొమోను చెప్తున్నాడు తన తండ్రి, నాయన ఇగో బర్జియేలు నాకు సహాయం చేయవచ్చాడయ్యా. ఏమేమి ఇచ్చాడు చెప్పాడు వివరాలు. అంటే కొండలు ఇచ్చాడట, పాత్రలు ఇచ్చాడట, అన్నీ ఇచ్చాడండి. ఏమండి, పరుపులు తెచ్చాడు, అంటే గోధుమలు తెచ్చాడు, యావలి పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, వెన్న, జున్ను ముద్దలు. దావీదు తక్కువ పెట్టండి బాబు, రోజు రోజుకి జనాభా పెరిగిపోయారు. సుమారు ఇంచుమించండి ఒక 5,000 మంది నుంచి 6,000 మంది జనాభా పెరిగిపోయారు. దావీదు స్ట్రెంత్ వస్తూనే ఉన్నారు. అరణ్యాలు పారిపోయిన జనాభా మొదట మాత్రం తక్కువ మంది, ఇప్పుడు మాత్రం సుమారు అలా పెరుగుతూనే ఉన్నారు దావీదు వెంట వెలువేలు. గమనించండి, ఎంతమందికి పెట్టాలంటే ఎంత కష్టం. ఆయన ధనవంతుడు, బర్జియేలు ముసలోడు, ధనవంతుడు కాబట్టి సహాయం చేశాడు. సహాయం చేసిన వాడికి బదులు సహాయం అంటే నమ్మకంగా ఉన్నందుకు బదులుగా ఏమొస్తుంది? విశ్వసనీయత ఉన్నందుకు బదులుగా మనకి కూడా ఎలాంటిది వస్తుంది లేదా? చూడండి, గమనించండి. అది కాబట్టి నేను అంటాను, ఆసుపత్రుల పాలైనా, అనారోగ్యంతో ఉన్నవారికైనా, లేదంటే కష్టంలో ఉన్నవారికైనా మీరు ఏదైనా సాయం చేస్తే, మీరు సహాయపడగలిగితే బదులుగా మీకు ఏమొస్తుంది? మీ నమ్మకానికి, మీ విశ్వసనీయతకు, మీ ప్రేమకు బదులుగా ప్రేమ వస్తుంది. విశ్వసనీయతకు బదులుగా ఈ పట్ల మరలా విశ్వాసం చూపించబడు. దేవుడు ఎంత గొప్పవాడు అంటే తను నమ్మిన వారిని ఆయన మర్చిపోటుకి ఎన్నడనో అన్యాయస్తుడైతే కాడు సుమా, కాడు. దావీదు ఇంకెవరికి మేలు చేయమని చెప్పాడు తెలుసండి? దావీదు ఎవరికి మేలు చేసి తెలుసా? ఇదే 2 సమూయేలు గ్రంథం నుంచి 9:7 దావీదు కూడా అలాగే యోనాతానుని బట్టి మేలు చేశాడు యోనాతాను పిల్లలకి. 2 సమూయేలు గ్రంథం 9:7 అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తమును నిజముగా నేను మీకు ఏం చేస్తాను? ఉపకారం చేస్తాను.
అంటే యోనాతాను కుమారుణ్ణి, సౌలు కుమారుడు యోనాతాను కుమారుడు అంగవైకల్యం గలవాడు. వాడి రాజు యొక్క బల్ల దగ్గర రాజుతో భోజనం చేయాలంటే అది వీలవుతుందా? రాజు పంటలతో భోజనం చేయొచ్చేమో, పెద్ద మ్యాటర్ కదా. కానీ రాజు కూర్చున్న భోజనం బల్ల దగ్గర, ఆ భోజనం ఎక్కడి నుంచి ఆ చివరకు ఉంటుందండి. 30 అడుగులో 20 అడుగులో 40 అడుగులు ఉంటుంది బల్ల. అంటే 10 అడుగులో 20 అడుగులు వెడల్పుతో ఉంటుంది బల్ల అనుకుంటున్నాను, తెలియదు. అంత బల్ల మీద పెట్టే వంటలు ఎలా ఉంటాయి, దాని మధ్య ఉన్న దాని ఆతిథ్యం అది వేరే లెవెల్. ఏది అక్కడికి వెళ్ళడమే అంటే చాలా హై కదా. ఆ స్థాయి యోనాతాను కుమారుడికి ఇచ్చాడు దావీదుకు చేసిన మేలును బట్టి. యోనాతాను దావీదు సహాయం చేశాడు కాబట్టి అక్కడ తన తండ్రి చంపాలనుకున్నప్పుడు, సౌలు దావీదుని చంపాలనుకున్నప్పుడు, నా తండ్రి నేను తలుచుకుంటా లేదు, నేను చూస్తాను, ఈ రోజు అమావాస్య కదా, అందరూ కూర్చుంటాం కదా, భోజనం పళ్ళది నేను అడుగుతాడు. ఒకవేళ నా తండ్రి నీ మీద కోపంగా ఉంటే నేను బాణాలు వేస్తాను, ఆ బాణాలు సూచన బట్టి నువ్వు పారిపోవచ్చు అంటాడు. ఎవరు? యోనాతాను దావీదుకి అలాంటి ఉపకారం చేశాడు. అలాంటి ఉపకారం చేసినందుకు దావీదు సింహాసనాశనుడు అయినప్పుడు, సౌలు చనిపోయిన తర్వాత, పాలకుడుగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు యోనాతాను కుమారుణ్ణి తన భోజనం బల్ల దగ్గర రోజు తినడానికైతే అవకాశం ఇచ్చాడు. తర్వాత ఈ దావీదుకి మేలు చేశాడు. ఇప్పుడు ఎవరు చేశారు మేలు? బర్జియేలు చేశాడు. ఆయన తిరిగి ఏది పట్టుకోలేదు, ఆయనకి తిరిగి దావీదు ఏం చేయలేదు. ఆ ఫీలింగ్ ఉండిపోయింది, నాయన నువ్వు వెళ్ళి అతని కుమారుని భోజనపు బల్ల దగ్గర. మనం ఎక్కడ చూద్దాం? 2 రాజుల గ్రంథం, 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. నీవు వారి మీద దయించి, నా మీద ప్రేమతో గౌరవంతో నీ వారి మీద దయించి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చమంటాడు. అంటే ఎంత గొప్ప స్థాయి ఇచ్చాడు. అంటే ఈ మాట చదివిన తర్వాత నాకు ఒకటే గుర్తుకొచ్చింది. కష్టంలో ఉన్నప్పుడు మనం గనుక పరిచర్య చేయగలిగితే, దేవుడికి లోబడితే, ఈ సేవా పరిచర్యలు ఉండగలిగితే, కష్టంలో ఉన్నప్పుడు అందరూ వదిలి వెళ్ళిపోతుండ్రు. కానీ మన దగ్గర 4 డబ్బులు వచ్చినప్పుడు ఏం చేస్తారు? 10 మంది వస్తారు, లేదా మాకు సాయం చేయండి వస్తారు. కానీ అప్పుడే నిలవబడగలిగితే దేవుడు మనకి ఎలాంటి మేలు చేస్తాడు చూద్దామా మాటలు. ఈ మాట అక్కడ తీసుకెళ్ళింది నన్ను, ఆ సంగతి గుర్తు చేసింది. లూకా సువార్త నుంచి 12వ అధ్యాయం 37 చూద్దాం. లూకా సువార్త నుంచి 12:37 చూద్దాం. ప్రభు వచ్చి ఏ దాసుడు మెలకుగా ఉండి కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు నడుము కొట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత గొప్ప మాట చూసారా? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తున్నారు, పనివారి గురించి చెప్తున్నాడు. పనివాళ్ళు ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలని చెప్తున్నాడు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. మెలకుగా ఉండాలట. అంటే ప్రతి విషయంలో ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. మెలకుగా ఉన్నాడు పడుకోకుండా ప్రతిరోజు ఉండమని కాదని అర్థం. పని విషయంలో జాగ్రత్తగా మెలకుగా ఉండాలి. నీకు అప్పగించిన పని, నువ్వు చేయవలసిన పని విషయంలో, నువ్వు ప్రవర్తించవలసిన విధానం విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా మెలకువతో ఉండాలి. మర్చిపోకూడదు ఏది కూడా. ఏ ఆతిథ్యం చేయడంలో కానీ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడంలో కానీ, అవునా? లేదంటే దేవుడు అప్పగించిన పని చేయడంలో నిర్లక్ష్యంగా ఉండకుండా జాగ్రత్తగా ఉండడంలో కానీ, మెలకుగా ఉండటం. అలా మెలకుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందట? అతడు నడుము కొట్టుకుని, ఎవరు అండి? ఆ దాసుని యజమానుడు వచ్చి ఏం చేస్తాడు? ఇప్పుడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్తుంది. అండి, నిజం చెప్పాలంటే మనం అంత జాగ్రత్తగా మెలకుగా ఉంటే యేసుక్రీస్తు వారు వచ్చి మనకు విందొడ్డిస్తారట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, దావీదులాగా పారిపోయే కాలం అనుకుందాం. మన ఈ విశ్వాస జీవితాన్ని ఏమనుకోవాలండి? దీన్ని
దావీదులాగా సొంత వారి మనం తరుగుతుంటారు లేదా? సువార్త చేస్తే చేయనివ్వట్లేదు, ఇంట్లో భక్తి చేస్తే చేయనివ్వట్లేదు, ఎక్కడికి వెళ్తే అక్కడ మనకి ఏమవుతుంది? తలకాయ నొప్పి అయిపోతుంది. అవునా? పరిచర్య చేస్తే చేయనివ్వట్లేదు, ఆటంకపరుస్తున్నారు, పరిచర్య సహకరించట్లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఈ తరిమే పరిస్థితులు ఉన్నప్పుడు అంటే మనం వెళ్తున్నప్పుడు మనకి ఎవరైనా సహాయం చేస్తే, పరిచర్యకి ఎవరైనా సహాయం చేస్తే, లేదు నీవే ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ వాళ్ళు సహాయం చేస్తే పరిచర్యలు ఆలోచించండి ఎంత బాగుంటుంది. అలా పరిచర్యలో నమ్మకంగా ఉన్నవారికి, విశ్వసనీయత ఉన్నవారికి దేవుడే అనగా ప్రభువే స్వయంగా వచ్చి ఏం చేస్తారట? ప్రభువు చేతి వంట, ప్రభు చేతితో తిన్నాం. ఎంత గొప్ప అదృష్టం అండి. యేసుప్రభు భూమి మీదకి వచ్చి ఏమన్నా తెలుసండి? ఇదిగో నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయటానికి వచ్చాను. మీకేం తోస్తుంది? యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. విందుకు పిలువబడిన వారు గొప్పవాళ్ళ, వడ్డించేవాడు గొప్పవాడా? పరిచయం చేసేవాడు గొప్పవాడా? ఆ విందులో పరిచయం చేసేవాడు గొప్పవాడా? విందుకు పిలువబడినవాడు గొప్పవాడా? ఎవరు గొప్పవాళ్ళు చెప్పండి. నాకు మీరు ఆ మాట చెప్పకండి. మీరు ప్రతి భోజనానికి వెళ్ళి గిన్నెలు పట్టుకొని తపాలు పట్టుకుని ఉడిచేది రేటేమన్నా? మేము పెళ్ళివారం అండి, మేము ఎందుకు కొట్టుకుంటాం? తపాలు, గిన్నెలు, మొంతలు, చెంపులు, గరిటలు మీ ఎందుకు మీరే వడ్డించాను అంటారు. మీరు మా దగ్గర ఉండేప్పుడు మేము వడ్డిస్తాం మీకు అంటారు, అంతే కదా? అంటే మీరు ఏం చేస్తారు? ఇక్కడికి వెళ్ళి లార్డ్ కజిన్, లార్డ్కి ప్రభు కజిన్ అంటే సహోదరుడు కదా, రక్త సంబంధం కూర్చొని కటింగ్లు ఎత్తుంటా, అది తెచ్చు ఇది తెచ్చు ఆటలు ఎత్తుంటారు. విందులో కూర్చున్నాడు గొప్ప అనుకుంటుంది లోకం అంతా. మనకు వాక్యం తెలుసు కాబట్టి ఏమనుకుంటే తెలుసండి, వడ్డించేవాడు గొప్ప అనుకుంటాం. అలా అనుకుంటా కానీ చెయ్యం. మళ్ళీ అక్కడికి వచ్చాక లాజిక్ అది చెప్పడానికే మన అందరం, చేయడానికి వస్తాం ఎటైనా అస్సలు ఛాన్స్ లేదు కదా. గమనించండి, యేసు ప్రభువు ఆయన స్వయంగా వడ్డించే పరిస్థితి వస్తుంది. ఏ దాసులు మెలకుగా ఉంటారో ఆ దాసులు ధన్యులట. దేవుడిని అప్పగించిన పని మర్చిపోకుండా చెప్తాను కదా. ఎవరికైనా కష్టం వస్తే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వండి. మీరు రియాక్ట్ అవ్వకపోతే ఇంకేందుకు మీకు మీ సహోదర ప్రేమ ఉంది చెప్పండి. బాధ వస్తే రియాక్ట్ అవ్వాలి. ఉన్నారా మీరు ఎవరైనా? ప్రార్థన చేయడానికి వెళ్ళండమ్మంటే వెళ్ళట్లేదు, మీరు పరామర్శించండి పరామర్శించట్లేదు. ఎవరైనా ఇంటికి వస్తే ఏం చేస్తావు? లేదమ్మా ఖాళీ లేదమ్మా, అలా వెళ్ళిపోమ్మా, సాయం చేయలేనమ్మా అనేస్తా లేదా? ఉన్నా సరే మనం ఏం చేయాలండి? మన నోరు రాదు అది. అని ఈ లోకంలో కూడా ఎలా ఉందో తెలిసింది. ఎవరైనా మెత్తగా ఉంటే, మంచోడు ఉంటే ఆయన ముంచేసేదాకా జనాలు ఏం చేయట్లేదండి? నిద్రపోవట్లేదు. మంచిగా ఉన్నా తప్ప ఈ లోకంలో. అలాగని చెడుకుంటే దేవుడి దగ్గర తప్ప. ఈ లోకం దగ్గర మంచిగా ఉన్నా ముంచేసిన పర్లేదు, చెయ్యి. దేవునికి ఏం చేస్తాడు? ఒకరోజు సాయం చేస్తా లేదా? సాయం చేస్తా. చూడండి, ఆ యజమానుడే వచ్చి స్వయంగా మెలకుగా ఉన్న యజమానికి దాసులకి ఏం చేస్తాడట? అంటే యజమానుడు ఎక్కడైనా వడ్డిస్తాడా? ఎక్కడో సువార్తలో ఒక వాక్యం చదివానండి. ఒక పొలంలో ఒక యజమానుడి దగ్గర ఓ దాసుడు పని చేస్తున్నప్పుడు, ఆ రెఫరెన్స్ గుర్తు లేదండి, సువార్తలు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం మీద, ఆ దాసుడు మధ్యాహ్నం వేళ వరకు కష్టపడతాడు. కష్టపడిన తర్వాత మధ్యాహ్నం వేళ యజమానుడికి ఏం చేస్తాడు? వచ్చి భోజనం సిద్ధపరుస్తాడు. అంతా తిన్నాక యజమానుడు పోయి నువ్వు భోజనం చేయి అంటాడా? అండట. విన్నారా మాట? చదివారు కదా ఇది. అంటే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, అంత చేసిన యజమాను కనికరించిన సందర్భం అది. చాలా మంది కనికరిస్తారు, కానీ మన ప్రభు అలాంటి కాదు. కొందరు ఉంటారు లోకంలో, మనం ఎంత చేసేసారో మనం గుర్తించరు. గుర్తించకుండా ఏం చేస్తారు? మళ్ళీ మనకే కఠినంగా మాట్లాడతారు. మనం ప్రభు అయితే, మన దేవుడు అయితే అలాంటి కాదు. మన దేవుడు ఎలాంటి తెలుసండి? హెబ్రీ పత్రిక 6:10 చూడండి ఒకసారి. మన ప్రభువు, మన రక్షకుడు, మన దేవాది దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఎలాంటి చూడండి ఒకసారి. మీరు చేసిన కార్యమును, మీరు చేసే కార్యాలని, మీరు చేసే పనులని, ఆసుపత్రి పాలైనప్పుడు ఎవరికైనా నేను పరామర్శిస్తే ఏమంటాడు? ఇగో నేను ఆసుపత్రిలో ఉంటేనే, నేను రోగినింటిని మీరు నన్ను చూడవచ్చా, నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టారు, నేను వస్త్రహీనుని ఇంటిని మీరు నాకు వచ్చి వస్త్రాలను ఇచ్చారు.
మీరు చేసిన పనిని ఏమంటాడు? మీరు చేసిన పనిని, పరిశుద్ధులకు మీరు చేస్తున్న ఉపచారాన్ని, ఇంకనూ ఉపచారం చేయుచుండుట బట్టి, ఇంకా చేస్తున్న విధానం బట్టి దేవుడైతే తన నామమును బట్టి మరిచిపోడు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఎలాంటి అంటున్నాడు? నువ్వు నమ్మకంగా ఉంటే నీకు ఇంకా ఎక్కువగా పెట్టే దేవుడు. నువ్వు చేసే ప్రతి దానికి బదులు ఇచ్చే దేవుడు ఎవరో? మన తండ్రి. నువ్వు మనుషులకు సాయం చేయి, నీకు ఆయన సాయం చేస్తాడు. మనుషులు సహాయం చేయరు నీకు తిరిగి. ఎవరు సాయం చేస్తారు? దేవుడే నీకు సహాయం చేస్తాడు. నమ్మకంగా ఉన్నవారికి ఆయన నమ్మకస్తుడండి. ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నవారికి కూడా కొంతకాలం వరకు, భూమి మీద ఉన్నంత వరకు ఏంటి ప్రేమతో ఉంటాడు. తర్వాత మాత్రం ఆయన కోపానికి వాళ్ళు బలైపోతారు. పరిశుద్ధులుగా మీరు దేవుని పేరట, ఆయన నామాన్ని బట్టి, మీరు చేస్తున్న కార్యాలు బట్టి, మీరు ఇంకనూ పరిశుద్ధులకు ఉపచారం చేయించినట్టు బట్టి మర్చిపోవడానికి దేవుడైతే మనుషులు లాంటి అన్యాయస్తుడు కాడు. న్యాయానికి ఆయనే పునాది. న్యాయాన్ని స్థాపించిన ఆయన, న్యాయమే ఆయన. అలాంటి దేవుడు నువ్వు ఎవరికైనా సాయం చేస్తే, ఎవరి కష్టంలో ఉంటే, ఎవరికైనా నువ్వు పరామర్శిస్తే, ఎవరికైనా నువ్వు ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు సహకరిస్తే, దేవునికి ఏం చేస్తాడట? భోజనే సిద్ధపరుస్తాడు. ఎందుకంటే భోజనం వడ్డించేది ఎవరు? ఎక్కడ మనం భోజనం చేస్తాం? లోకాసు వార్త నుంచి 22వ అధ్యాయం 28 నుంచి 30 చదువుతాను. లోకాసు వార్త నుంచి 22వ అధ్యాయము యేసుప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్న మాట 28 నుంచి 30 చదువుతున్నాను. నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్న మీరే గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానమును పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుని, నా బల్ల యొద్ద. సొలొమోనుకు చెప్తున్నాడు దావీదు, నాయనా ఆ బర్జియేలు కుమారులని దయచేసి జ్ఞాపకం చేసుకొని నీ బల్ల యొద్ద వారిని ఏం చేయాలండి? భోజనమునకు కూర్చుని పెట్టుకో. యోనాతాను చేసిన ఉపకారాన్ని బట్టి దావీదు తన భోజనపు బల్ల దగ్గర యోనాతాను కుమారుని ఏం చేశాడు? నేను భోజనం చేయడానికి కూర్చుని పెట్టలేదా? దేవునితో భోజనం చేసే పరిస్థితి ఎంత గొప్ప అదృష్టం కదండి. మన మధ్య కొంతమంది సేవకులు ఉన్నారు, బాగా పేరు వచ్చింది అనుకోండి, బాగా పలుకుబడి వచ్చింది అనుకోండి, ప్రజలందరూ ఆయన గురించి అంటున్నారు అనుకోండి, వెంటనే అంటారు. రాజకీయ నాయకులు కూడా ఎలక్షన్ టైంలో డబ్బులు గ్యాదర్ చేయడానికి క్యాంపెయినింగ్ చేసేవారు అన్నమాట. కొందరు క్యాంపెయినింగ్ ఎలా తెలుసండి? మన పార్టీ అధినేతతో మీరు భోజనం చేయాలంటే ఎవరైతే 20,000 ఇస్తారో, ఎవరైతే 10,000 ఇస్తారో వాళ్ళతో కలిసి మన పార్టీ అధినాయకత్వంతో భోజనం చేసే అవకాశం ఉంటుందంటే చాలా మంది. అలాగే ఢిల్లీలో ఆప్ ముఖ్యమంత్రి పెట్టాడండి పార్టీ ఫండ్ రైజింగ్ కోసం. అలాగే మన క్రైస్తవ సేవకులు కూడా దీన్నే ఫాలో అయ్యారు. ఏం ఫాలో అయ్యారు తెలుసండి? సేవకుడితో మీరు భోజనం చేయాలంటే 10,000. 10,000 ఆయన రేంజ్కి సేవకుడితో భోజనం చేయాలి 10,000 అంటున్నాడండి. భోజనం చేయాలి, నీకు డబ్బులు ఇస్తే చాలు, ఇంత తినే ఓకే హ్యాపీ. కానీ దేవుడు అలాంటి నువ్వు డబ్బులు ఇవ్వకూడదు. ఏం చేయాలి? సేవకుడికి నువ్వు భోజనం చేయడానికి, కలిసి ఫోటో తీయడానికి 10,000. ఏమండి, నాతో కలిసి రావడానికి 1,00,000 అంటే బాగుంది, ఎవడొస్తాడు? భోజనానికి అంటే 10,000 అంటే వస్తాడు. నాతో కలిసి రావడానికి ఎవడొస్తాడు? ఈయన తిరిగి 10 లక్షలు ఇస్తున్నట్టు వస్తాడు ఎవడైనా? బాబు నీ 10 లక్షలు వద్దురా బాబు అని అంటారు. అలాంటిది తినడానికి 10,000 అంటారు. ఆయన ఎవరో మీకు తెలుసు, చెప్పనవసరం పేరు. ఓకేనండి. విషయం ఏంటంటే ఈరోజు నా సేవకులు అంటే గొప్పవాళ్ళు, నాలాంటి సామాన్యుడు కదండి. అసామాన్యంగా ఉన్నామనుకుని గొప్పగా ఉన్నారు కదా, మీరు అందరూ పైకి ఎత్తేసారు కదా. చిన్న సేవకుడు చూస్తారండి. మీరు కూడా, మీలో కూడా ఆ వెలుచూపు ఉంటుందండి. మీకు యూట్యూబ్లో, ఫేస్బుక్లో బాగా కనబడితే గొప్ప సేవకుడు. మామూలుగా ఉంటే ఎక్కువ మీటింగ్లు చేస్తుంటే పెద్ద సేవకులు, లేదంటే ఇలా నాలాంటి చిన్న సేవకుని నాతో ఉన్న పరిస్థితి ఏంటంటే నన్ను సరిగ్గా పట్టించుకోరు. సింపుల్గా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళి ఎవరు పట్టించుకోరు. మనం సంఘపేటలు కూడా అలాంటి వాళ్ళు తయారు 100 అండి. సరే, పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం మనం? భోజనం చేయటానికి. ఓ సేవకుడితో భోజనం డబ్బులు ఏంటయ్యా నీకు? ఆయన చేసే పనిని బట్టి పిలిచిగో, నా తమ్ముడు, నా సహోదరి, ఈ పరిచర్య అంతట్లో చాలా రెక్కల మొక్కలు కష్టపడి చేసిందండి. రాతల్లి నాతో భోజనం చేయాలి, రాతమ్ముడు నాతో భోజనం చేయాలని ఆప్యాయతతో, ప్రేమతో పిలవలసి పోయి ఏం చేస్తున్నారు? ఈరోజు ఏం చేస్తున్నారండి?
10,000 అయినా 10,000 ఫోటోకి, భోజనకి అయితే 20,000. రెడీనా? అలాగే దిగారు చాలా మంది. ఇదేం ఎలక్షన్ క్యాంపేనా? ఇది పార్టీ ప్రచారమా? సేవ అండి. సేవలో ప్రచారం ఈ సంబంధం. ఆయన అలా వాడుకుంటున్నారు. ఆయన తెలివితేటలు అలాంటివి, మరి ఏం చేస్తాం? తెలివితేటలు ఉండాలి, జనాలు బతికేస్తున్నారు. దేవుడు తెలుగుతో బతకాలనుకున్న మాత్రం జనాలు పట్టించుకోండి. సరే, పాయింట్ వద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా అంటున్నారు, మీరు నాతో కూడా శ్రమలలో నిలిచి ఉన్నవారు, చదవండి, నా శ్రమలలో నాతో కూడా నిలిచి ఉన్నారు. ఇప్పుడు దేవుడితో ప్రభువు మనకు వచ్చి వడ్డించాలంటే, ఆయన భోజనం బల్ల దగ్గర మనం ఉండాలంటే ఏం చేయాలట? నా శ్రమల్లో నాతో కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారి శ్రమల్లో ఎవరున్నారు? 12 మంది అపోస్తులు ఉన్నారా? అందులో ఒక తర్వాత తప్పు. నా శ్రమలలో నిలిచి ఉన్నారు కాబట్టి, నాతో శ్రమ పడ్డారు కాబట్టి, నా తండ్రి నాకు రాజ్యాన్ని నియమించినప్పుడు ఆ రాజ్యంలో నేను మీకు ఏం చేస్తాను తెలుసా? నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకునే ఛాన్స్ మీకన్నారు. ప్రభుతో భోజనం అంటే ఎంత బాగుంటుందండి. చూడండి, మనం అందరూ కూడా అనుకుంటాం, చాలా మంది మన క్రైస్తవులు ఓ టైటిల్ అంటుంటారు, ప్రభువుతో ఒక రాత్రి. మీకు ఆ పదం అంటే ఎలా ఉంది? ఎలా ఉందండి? మన వాళ్ళు పిచ్చి పిచ్చి టైటిల్ పెడుతుంటారండి, మీటింగ్ టైటిల్. ఉపవాస ప్రార్థనకి ఇట్టే టైటిల్ ఇది. దాన్నేమో కొందరు శవశక్తి రాజకీయాలు చేసిన శవరాజకీయాలు చేస్తారు, మత రాజకీయాలు చేస్తారు, శవ మత రాజకీయాలు, ఉన్మాదాలు చేస్తారు. వాళ్ళు దాన్ని ప్రభుతో ఒక రాత్రి ఎట్రా, ఎవరితో ఉన్నట్టు ఒక రాత్రి ఎట్రా అంటున్నారా లేదా? అది బాగాలేదు. ఇది బాగుంటుంది కదా. ప్రభు రాజ్యంలో ప్రభు బల్ల యొద్ద కూర్చున్న అన్నపానములు, ఆయన బల్ల దగ్గర కూర్చుని తిన్న భాగ్యం అంటే ఎంత బాగుంటుంది చెప్పండి ఈ టైటిల్. అవునా కదా? ఇది కావాలంటే ఏం చేయాలి? తమ్ముడు? లేటుగా రావాలి చర్చికి. మనకున్నా సరే డబ్బులు తీయకుండా దేవుని సేవ కోసం దాచిపెట్టుకోవాలి. ఇంకేం చేయాలి? పరిచర్య చేసే వాళ్ళని ప్రోత్సహించుకుంటా, వాళ్ళు ఎప్పుడు ఇదేనండి సేవ సేవ తినేస్తుంటారండి వీళ్ళు, వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పాలి. ఇంకేం చెప్పాలి చెప్పండి? ఎప్పుడు ప్రార్థన సాగొడుతుంటారండి, ఆయన పని పోటు లేదండి. మనకి ఎన్ని పనులు ఉన్నాయి? ఈ లోకాన్ని సంపాదించుకోవాలి, సైతంతో సావాసం చేయాలి. అవన్నీ వదిలి చేస్తూ సావాసం అంటే ఏంటండి అంటారు లేదా? ఆలోచించండి. ఇలా ఉంటే కుదరదండి. ఆయనతో పాటు శ్రమ పడిన వారికి ఆయన ఎంత గొప్ప స్థాయిని ఇచ్చింది మనకు అర్థం ఉంది. అలాగే 12వ అధ్యాయంలో మనం చూసుకున్న ఒక వాక్యం కూడా మనకి గుర్తొచ్చింది. ఏం చదువుకున్నా అక్కడ ఏంటి? యజమానుడే స్వయంగా నడుము కట్టుకుని ఏం చేస్తాడట? మెలకుగా ఉన్న దాసులకి భోజనము వండిస్తాడట. ఎంత గొప్ప భాగ్యం. ప్రియులారా, ఆలోచించండి. అది రావాలంటే నువ్వు ఇక్కడ చేసే పని నిన్ను దేవుడి దగ్గర ఆ స్థాయిని ఏం చేస్తుంది? ఆయనతో కలిసి భోజనం చేసే స్థాయిని తీసుకొస్తుంది. బర్జియేలు చేసిన పని దావీదు బదులుగా చేయలేకపోయాడు కాబట్టి తన కుమారుడు చెప్తున్నాడు, నాయన ఆ బర్జియేలు కుమారుడికి నువ్వు నీ భోజనం బల్ల దగ్గర, చక్రవర్తి భోజనం బల్ల దగ్గర, రాజు భోజనం బల్ల దగ్గర కూర్చొని తిన్న భాగ్యం అనేది సామాన్యులు దక్కదు. అలాంటి భాగ్యం వాళ్ళకి దక్కితే అంతకంటే గొప్ప భాగ్యం ఈరోజు మనకు దక్కిందండి. ఎవరితో భోజనం చేసే భాగ్యం? చెప్పండి. దేవునితో భోజనం చేయొచ్చు, ఆయన బల్ల దగ్గర. చేస్తాం లేదా? ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయము 20 చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం నుంచి 3వ అధ్యాయము 20. అది విశ్వసనీయతగా ఉంటేనే, నమ్మకంగా ఉంటేనే, దేవునికి అప్పగించిన ప్రతి పనిలో మెలకువగా ఉంటేనే సుమా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20. ఇదిగో నేను తలుపు దగ్గరే ఉన్నాను, తట్టుచున్నాను, మీకు వినబడట్లేదు, గుర్రపెట్టి నిద్రపోతున్నారు, పరిచయం పక్కన పెట్టేశారు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తుంటే మీ మనసులోని ఆయన చేయవలసిన పనులకి స్థానం ఇచ్చిన ఎడల, ఆయన వాక్యానికి స్థానం ఇచ్చిన ఎడల, నేను అతని దగ్గరికి వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును ఏం చేస్తాడట? భోజనం చేస్తాడట. చూడండి, పిల్లకి తల్లి తినిపిస్తుంది ముద్ద, తినిపిస్తలేదు ప్రేమతో. ఓ స్నేహితుడికి మరో స్నేహితుడు ప్రేమతో తినిపిస్తుంది, అంతేనా? భార్య భర్తలు కూడా తినిపించుకుంటున్నాం, అది వేరే విషయం. ఇక్కడ మరొకరికి మనం కలిసి తింటున్నామంటే వాళ్ళు మనకి ఎంత దగ్గర ఉంటే తింటాం చెప్పండి. వాళ్ళు ముక్కు మొహం తినడు తింటే ఏమైనా ఓ ముద్ద పెట్టాలంటే వాళ్ళు మన దగ్గర వెళ్ళండి, మన రక్త సంబంధించి మనవారే ఉండాలి కదా. ఆలోచించండి, యేసుతో కూడా భోజనం చేసిన భాగ్యం అంటే అక్కడ ఏమన్నాడు? ఇదిగో నేను తలుపు దగ్గర నిల్చుండి
తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేస్తాను. నేను ఇద్దరం భోజనం చేస్తాను. అంటే నీవు చేసిన దానికి బదులు నువ్వు ఆతిథ్యం ఇచ్చారే కొందరికి, దీనవస్తులు ఉన్న వారికి మంచి ఫుడ్ పెట్టారండి, ఆకలితో ఉన్నవారు తిండి పెట్టారు. బదులుగా దేవునికి ఏం చేస్తాడు? ఆయనతో పాటు కలిసి కూర్చునే తినే అవకాశం ఉందా లేదా? కష్టకాలంలో దావీదుకి సాయం చేసిన పరిచయాలు బదులుగా అతను కుమారులకు మంచి స్థాయిని ఇచ్చాడు. అంటే భోజనం పెడితే తిరిగి భోజనం పెడతాడు అనుకోకండి. సహాయం చేసినందుకు గాను మాట సహాయమో, చేత సహాయమో, ధన సహాయమో, మరి ఏ విధమైన శారీరక సహాయం చేసినా సరే అంటే కష్టపడ్డారు పరిచర్య కోసం. దాని నిమిత్తం ఏమవుద్ది? మళ్ళీ మనకి దేవుడి దగ్గర దావీదే గుర్తు పెట్టుకొని ఏం చేశాడండి? తన కుమారుడు చెప్తున్నాడు తను చనిపోయే ముందు, ఆయన సాయం చేయి, ఆయన సాయం చేయలేపు, ఆయన పిల్లలకు సాయం చేయను, ఆయన నీ భోజన బలు దగ్గర వాళ్ళకి స్థాయి ఇవ్వయి అంటాడు. దావీదే రికమెండ్ చేసినప్పుడు మనకి ప్రభు ఇస్తాడో లేదా ఛాన్స్ అదే. మరి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి పరిచర్య కోసం? ఆసుపత్రులు ఉంటేనే చూడడానికి వెళ్ళట్లేదు. మీకు ఎప్పుడైనా ఒకటే చెప్తున్నాడు, ఆసుపత్రులు ఉన్నారు ప్రార్థించండి అంటే మీ పని ఏంటి? వెంటనే స్ట్రైక్ అవ్వాలి, వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంఘాలన్నీ కలిసి మనం ఒక చోట ఉన్నా లేదా? పరిచర్యలు కలిసి చేస్తున్నాం, మీటింగ్లు కలిసి చేస్తున్నాం, అవునా? దాన్ని ఏమంటారు, ఇది సెమినార్లు కలిసి చేస్తున్నాం, సువార్తలు కలిసి చేస్తున్నాం, మెగా గాస్పెల్ క్రూసైడ్స్ కలిసి వెళ్తున్నాం, ఐక్యారాధన కలిసి వస్తున్నారు. అందరూ కలిసి వచ్చినప్పుడు వారిని పరగలు ఎలా వెళ్తారో చెప్పండి? మీరు ఎవరు రావట్లేదు కదా. ప్రతి వారికి బాగోపోతే సంఘంలో ఉన్న వారికి ఏం చేయాలి? ఆసుపత్రి పాలయ్యారంటే వెంటనే బాగోలేదంటే ప్రార్థించండి. వాళ్ళ పరిస్థితి అదే ఇబ్బందిగా ఉందంటే మీరు అందరూ ఏం చేయాలి? సాయం చేయలేదా? గుర్తు పెట్టుకోండి ఒకటే, దావీదుకి పరిచయాలు చేసిన సహాయానికి చనిపోయేటప్పుడు గుర్తు పెట్టుకొని సాయం చేయమంటున్నారు తన కొడుకే. దేవుడు నువ్వు చేసిన దానికి సహాయం చేయడా? మర్చిపోతాడు దేవుడు? ఆయన అన్యాయస్తుడా? నువ్వేనా అన్యాయస్తుడు ఉంటావు కానీ దేవుడైతే అన్యాయస్తుడు కాడండి. అందువల్ల ఏంటంటే విశ్వసనీయతగా నమ్మకంగా ఉండండి దేవుడి పట్ల. దేవుడు చెప్పాడు కదని మనుషుల పట్ల మీరు నమ్మకంగా ఉండండి. ఖచ్చితంగా దేవుడు మీకు అయితే ఏం చేస్తాడు? ఆయనతో పాటు కూర్చుని తిని గొప్ప భాగ్యం ఇస్తాడు. ఆయన రాజ్యంలో ఉండే అవకాశం మనకు ప్రసాదించాడు. పరలోకానికి వెళ్ళి ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని ఇచ్చలేదా? మీరు ఎందుకు మర్చిపోతారు? మీరు చేసిన దానికి బదులుగా మీకు దేవుడు ఇస్తాడు. మర్చిపోకండి. మీరు ఎవరైనా చాచి పెట్టి కొట్టానుకోండి, మీకు బదులు వస్తుంది లేదా? ఎంత బాగా కొట్టామంటారు కదా, అబ్బని దెబ్బ అంటారా? గట్టి కూడా వేస్తుంది. అబ్బని తీనే దెబ్బ అంటే గట్టి కూడా వేస్తుంది, బదులు వచ్చేస్తుంది. చెంప దెబ్బకి చెంప దెబ్బ బదులు, మాటకి మాట బదులు, సహాయానికి బదులు నువ్వు మనుషులకు సహాయం చేస్తే, నువ్వు మనుషుల పట్ల సహాయకారిగా ఉండగలిగితే దేవుడు నీకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు లేదా? వినాలి అందరూ. ఇది మర్చిపోకండి. మనము నిలువెత్తి స్వార్థానికి ఫోటో ఫ్రేమ్ కట్టే రూపంలో ఉండకండి. ప్రేమకు ఏం చేయాలండి? మనందరం ప్రతిరూపాలుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? ఒకరు ప్రార్థన